గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ యాక్చువల్గా ఎవరైనా కెరీర్లో జీతం పెంచుకోవడానికి, శాలరీ కానీ జీతం కానీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈయన టీచర్గా వర్క్ చేస్తుంటే 10,000 రూపాయల శాలరీ అంట. అదే లెక్చరర్గా వెళ్తే 1,200 1,500 శాలరీ అంట. లేదు నాకు శాలరీ తగ్గినా పర్లేదు, నేను లెక్చరర్గా ఉంటాను, జీతం తగ్గించుకొని మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయ్యారంట. ఎందువల్ల అంటే మీకు ఏమన్నా అంటే ఒకటి సాధించిన తర్వాత ఆయన అక్కడ ఉండరు. ఇది చేసాం కదా, వాట్ నెక్స్ట్, ఓకే దానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇందులో బాగుంది కదా నా లైఫ్, కంఫర్టబుల్గా ఉన్నాను, ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుందాము, ఇక్కడ మనం సెటిల్ అవుదాం, అట్లా ఎప్పుడు లేదు. రిస్క్ టేకర్, ఈజ్ ఎ ప్రాపర్ రిస్క్ టేకర్ అండ్ హీ కాంట్ సిట్ ఐడిల్. ఆయన అదే చెప్తా ఉండేవారు. అంటే ఇంకా మేమందరం దానికి మేము కూడా రెడీగా ఉండేవాళ్ళం. వీ హ్యావ్ టు పుల్ అప్ అవర్ సాక్స్ అండ్ బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ అడ్వెంచర్. యాక్చువల్గా కరెక్ట్, ఆ లెక్చర్ జాబ్ మాకు కూడా అది అలవాటు లేదు. ఇప్పుడు మేము కూడా ఒక చోట అలా కూర్చుని కంఫర్టబుల్గా బాగుంది కదా, అది ఆ లైఫ్ అలవాటు లేదు. వాట్ నెక్స్ట్ అనేది ఎప్పుడు, లైఫ్ ఈజ్ ఎ స్మాల్ జర్నీ, మనం రిస్క్ తీసుకుంటూనే ఉండాలి. అవును, అదే యాక్చువల్గా అంత ఇష్టపడి లెక్చర్ జాబ్కి షిఫ్ట్ అయ్యి ఆయన అక్కడ కూడా కాన్స్టెంట్గా లేరు. ఎవ్రీ వీకెండ్ చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు. అసలు అది మాకు చిన్నప్పుడు ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ టౌన్ స్టేషన్కి వచ్చేది భీమవరంలో. మా ఇల్లు అండి ఎట్లా ఉండేదంటే అంతా స్టూడెంట్స్, ఎప్పుడు స్టూడెంట్స్ లేదా ఈ కథలు చెప్పడం ఇష్టపడేవాళ్ళు. మా నాన్నగారు కథలు చెప్తుంటే వినడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉండేవారు. ఆ సర్కిలే మాకు తెలుసు. రిలేటివ్స్ తక్కువ. రిలేటివ్స్ రావడము, ఒక ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ హౌస్ కాదు మాది. ఇట్స్ అ వెరీ అన్కన్వెన్షనల్ బ్యాక్గ్రౌండ్. మై మామ్ వాజ్ అ టీచర్, నాన్నేమో లెక్చరర్. ఇంకా ఇట్లా ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఒక సెలబ్రిటీయే. ఇప్పుడు సెలబ్రిటీ, అప్పుడు సెలబ్రిటీ. ఇంటి నిండా జనము. మమ్మల్ని ఆల్మోస్ట్ పెంచింది కొంతమంది స్టూడెంట్సే. చిన్నప్పుడు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. సో ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించడానికి ఒక 20 మంది అన్న ఉండేవారు ప్రతి వారం. ఇంట్లో ఈవినింగ్ చక్కగా తిని వెళ్ళి అందరూ కలిసి ఆ స్టేషన్లో ఎక్కించి వచ్చేవారు. అంటే యాక్చువల్గా పిల్లలు అనేవాళ్ళు వారం అంతా స్కూల్కి వెళ్తారు, బిజీగా ఉంటారు. వీకెండ్లో ఫాదర్తో కానీ మదర్తో కానీ కాస్త టైం స్పెండ్ చేస్తారు. నాకు తెలిసి ఆయన చాలా సంవత్సరాలు అలాగే ట్రయల్స్ చేశారు. చాలా నమ్మరు, నా పెళ్ళి కూడా అట్లనే ఒక సెట్ మ్యారేజ్ లాగా అయిపోయింది. అవునా? రేపు మ్యారేజ్ అనగా వచ్చారు. అక్కడ ట్రయల్స్లో ఉండే అక్కడే. అంటే అట్లా చిన్నప్పుడే అయిపోయింది మ్యారేజ్. అట్లా అలా అయిపోయింది అంతే. అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోయాం మేము. బాగా మిస్ అయ్యి ఉంటారు కదా? మిస్ అయ్యే వాళ్ళము, బట్ హీ నెవర్ మేడ్ అస్ అలా మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే హీ ఆల్వేస్ కెప్ మీ ఎంగేజ్డ్. నాకు లెటర్స్ రాసేవారు, ఇన్లైన్ లెటర్స్, ఎస్పెషల్లీ నాకు. ఆయన అంటే నన్ను ఆడపిల్లలాగా ఇట్లాగే ఉండాలని కాకుండా ఒక ప్రాపర్ విజన్తో పెంచారు. అమ్మాయి అంటే ఇలా భయపడతా అలా ఉండకూడదు, యూ హ్యావ్ టు అచీవ్ అ లాట్, రీడ్, మంచిగా చదువుకోవాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అలవాటు చేశారు. దట్ ఈజ్ వన్ థింగ్. అమ్మాయి అంటే ఇలా, అంటే జనరల్ సొసైటీ కండిషనింగ్లో కాకుండా హీ యూజ్ టు మేక్ మీ థింక్ లైక్ ఆపోజిట్ టు దట్. యూ కెన్ అచీవ్, యూ కెన్ డూ దిస్ అని ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నారు. మై ఫాదర్ వాజ్ లైక్ మై సోల్మేట్, హీ వాజ్ ఆల్వేస్ దేర్. మన ఎంఎస్ గారి జర్నీలోకి వెళ్ళే ముందు ఇది పర్సనల్ క్వశ్చన్ మేడం, మీకు ఇష్టమైతే చెప్పండి లేదా స్కిప్ చేసేసేయండి, మీ పర్సనల్ సంబంధించింది. మామూలుగా లెజెండరీ యాక్టర్స్ ఇలా చాలామంది వాళ్ళు ఒక రకమైన బలమైన ముద్ర వేసే వెళ్ళిపోతారు, కోట్ల మంది అభిమానులు సంపాదించుకొని వెళ్ళిపోతారు. తర్వాత కాలంలో వాళ్ళ పిల్లలు, అంటే నేను పేర్లు చెప్పి వాళ్ళ స్థాయిని తగ్గించలేను, చాలామంది ఆర్టిస్టుల పిల్లలు ఆస్తి విషయాల్లో, ఆ పంపకాల విషయాల్లో ఇబ్బంది పడుతూ కెమెరాల ముందుకు వచ్చి చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. బట్ ఎంఎస్ గారు చనిపోయి ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంటే ఏ రోజు కూడా ఆయన కుటుంబం నుంచి ఇంత రవ్వంత చిన్న వివాదం కూడా బయటికి రాలేదు. ఆ కుటుంబం అంతే బలంగా నిలబడి ఉంది. ఏది మిమ్మల్ని అందరినీ అంత యూనిటీగా అంత స్ట్రాంగ్గా నిలబెట్టింది? డెఫినెట్లీ ఆయన పెంపకమేనండి. వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, ప్రాపర్టీస్ కన్నా కూడా మన బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు ఫ్యామిలీ బాండింగ్ కానీ ఆ రిలేషన్షిప్పే ఉంటుంది మనకి. ఇవాళ సంపాదించుకుంటాము, ఉంటాయి, రేపొద్దున ఏదో వస్తుంది పోతుంది. లాక్డౌన్లో వి ఆల్ లెర్న్ దట్. సడన్గా ఇట్లా పోతుంది ప్రాణం.
సో ఆ వాల్యూస్ ఇచ్చి పెంచారు. Hmm. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు డబ్బులకి కాదు విలువ, క్యారెక్టర్కే. Madam. క్యారెక్టర్, హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు నాకు ఎక్కువ రావచ్చు, ఒక ఇల్లు వాడికి తక్కువ రావచ్చు, దాంతో బతికేయలేం కదా. బయట మనకు ఒక నాన్నగారికి ఒక పేరు ఉంది, ఆయన హీ ఆల్వేస్ లివ్డ్ లైక్ ఎప్పుడు ఏ కాంట్రవర్సీలోకి వెళ్ళాల, కరెక్ట్. అది నిలబెట్టుకోవాలి కదా. సో మాకు ఆ ఇష్యూసే లేవు అసలు, ఆ ఇష్యూస్ లేవు. అండ్ హీ ఆల్సో ముందు నుంచే మమ్మల్ని అట్లా ప్రాపర్గా సెట్ చేసి, ఇదిగో ఇలా ఉండాలనేది, నాకు పెద్దదాన్ని నేను, నాకు హీ ఆల్వేస్ టాట్ మీ యూ హ్యావ్ టు బీ లైక్ దిస్. హీ టాట్ మై బ్రదర్ ఆల్సో. సో వీ ఫాలోడ్ హిజ్ ప్యాటర్న్ అంతే. యాక్చువల్గా ఇప్పుడు మీకు మీ లైఫ్ ఉంది, మీ ఫ్యామిలీ ఉంది, విక్రమ్ గారికి వాళ్ళ లైఫ్ ఉంది, ఆయన ఫ్యామిలీ ఉంది. బట్ ఒక రక్త సంబంధంగా ఇప్పుడు మీ ఇద్దరికి తోడు ఆ పుట్టింటి అనుబంధం అంటే ఒకరికొకరే మీ ఇద్దరు తోడు. అవును. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? రిలేషన్ ఈజ్ గుడ్ అండి. అంటే నేను మేమిద్దరం, మాకు అది తెలుసు మన ఇద్దరం తప్ప ఇంకెవరు లేరని. కరెక్ట్. సో ఎనీథింగ్ కమ్స్, ఐ గో టు హిస్ హౌస్ ఆర్ హీ కమ్స్ అండ్ అవర్ బోత్ ఫ్యామిలీస్ ఆర్ స్లోలీ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్. అంటే పిల్లలు కూడా బాండింగ్ని షేర్ చేసుకోవడం వెరీ స్ట్రాంగ్గా. ఇప్పుడు మన డాడీ బర్త్డేకి మేము తిరుపతి వెళ్ళాం అందరం, 10th బర్త్డేకి. ఓకే. వెళ్ళి అందరం కలిసి నాన్న బర్త్డే అక్కడ చేసుకుని వచ్చాం. సో వీఆర్ పాసింగ్ దట్ టు ద నెక్స్ట్ జనరేషన్. తిరుపతి ఏం మేడం స్పెషల్? టెంపుల్కి వెళ్ళారు? టెంపుల్కి వెళ్ళాం, దర్శనానికి వెళ్ళి డాడీ బర్త్డేకి అక్కడికి వెళ్ళి అందరం వి వాంట్ టు, అంటే వాళ్ళ హ్యాపీగా ఉండాలి ఎక్కడ ఉన్నా కానీ అని, అండ్ దే వాంట్ అస్ టు సీ స్ట్రాంగ్. సో అట్లా, అంతేగాని మరీ అంటే సినిమాల్లో చూపించేలాగా ఉండం కానీ బాగానే ఉంటాం. సూపర్ సూపర్. అండ్ యాక్చువల్గా ఆయన కెరీర్ అంతా కూడా ఒక సక్సెస్ వచ్చే వరకు ఆయన దేనికోసం ప్రయత్నించారంటే, నేను రైటర్గా సక్సెస్ అవ్వాలి. ఆయన చాలా బలమైన రైటర్, ఆయన రాసిన 8 సినిమాలకి వండర్ఫుల్ రైటర్. ఆయన రాసిన కథలు ఇప్పటికీ ఉన్నాయి రవిరాజ గారి దగ్గర. సవ్యసాచి అని ఒక కథ ఆయన దగ్గర. యాక్చువల్గా నాకు క్వశ్చన్ ఉంది, సరే మీరు ఎలాగో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, రవిరాజ ప్రిన్సెట్ గారి దగ్గర ఆ కథ అలాగే ఉంది. సో మీరు డైరెక్షన్ చేస్తున్నారు ఇది వరకు, ఎందుకు ఎప్పుడైనా సరే మా నాన్నగారి తొలి కథ అది అని మీకు అనిపించలేదా? తొలి కథ కదా, అప్పటికే చాలా రాశారు. ఇండస్ట్రీ నుంచి పిక్ చేసుకొని ఒక అడ్వాన్స్ ఇచ్చిన తొలి కథ. సో ఆ కథని నేను పిక్ చేసుకొని మళ్ళీ సినిమా తీయాలన్న ఆలోచన ఇప్పుడు రాలేదు? డెఫినెట్లీ ఉందండి. నాకు డైరెక్షన్లోకి నేను వస్తా ఎప్పటికన్నా, ఇప్పుడు కాదు, ఐ విల్ కమ్, బట్ ఐ హ్యావ్ సర్టెన్ థింగ్స్ టు కంప్లీట్ హియర్. నా పర్సనల్ లైఫ్లో ఐ హ్యావ్ టు, నా పిల్లల సెటిల్మెంట్స్ కానీ, ఐ మీన్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. నేను సినిమా అనేది నేను ఒకసారి ఇలా పట్టుకుంటే నాకు అది 24/7, నాకు ఇంకా వేరే థాటే ఉండదు. అంత ఆక్యుపైడ్గా నేను ఉండాలి అంటే నేను ఇక్కడ అన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళాలి. వన్స్ ఐ క్లియర్, ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ. కొన్ని స్క్రిప్ట్స్ కూడా నాన్నవి ఇంకా అటు ఇటు వెళ్ళిపోయినాయి చాలా. ఎక్కడ ఉన్నాయో చాలా స్క్రిప్ట్స్ మిస్ప్లేస్ అయినాయి, ఆయన నాటకాలు కానీ. నాకు అంటే ఒక చిన్న జస్ట్ జరిగిందో లేదో తెలియదు, చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఎంఎస్ గారు రాసిన చాలా కథలు మీరు చదివి ఉంటారు, అయితే అవి తెరకెక్కించుకోపోయి ఉండొచ్చు. బట్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఆయన కథకు దగ్గరగా ఉందని మీకు అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏదన్నా చిన్న 2-3 సినిమాలు, అంటే ఎలాగో వేరే థాట్, అదే థాట్ వేరే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, బట్ అలాంటి ఒక థాట్ ఎంఎస్ గారు ఆ రోజుల్లో ఊహించారు యాజ్ ఇట్ ఈజ్ అయితే ఎందులోని రాలేదు. ఎందుకంటే జస్ట్ ఏదన్నా సినిమాలు చిన్న కలవడం అంత, ఆయనది చాలా ఒరిజినల్ స్టోరీ టెల్లింగ్. ఓకే. ఆ స్టోరీ టెల్లింగ్ ఆయన కథలోంచే రావాలి, వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్లోంచి రాలేదు. ఓకే. సో ఆయన కథలన్నీ నాకు తెలుసు. ఒక కథ ఉంటుంది, అంటే జస్ట్ పాయింట్ చెప్తున్నాను. పాటిమన్ను అని ఒక స్టోరీ ఉంది. అది మా ఊర్లో ల్యాండ్ చాలా ఫర్టైల్. ఆ ల్యాండ్ కోసం యుద్ధాలు జరిగేవి, అంటే ఆ మట్టి కోసం. పక్కనున్న ల్యాండ్స్ అన్నీ చవుడు నేలలు అంటారు, అంటే అంత ఫర్టిలిటీ లేని, ఫర్టైల్ కాదు, పండేవి కాదు. సో ఈ ల్యాండ్ కోసం అప్పట్లో అంటే మేము పుట్టలేదు అప్పటికి, చాలా పెద్ద పెద్ద మర్డర్స్ ఇవన్నీ కూడా జరిగేవట. దాని మీద ఒక బ్యూటిఫుల్ స్టోరీ రాశారు. ఆ స్టోరీ కనుక తీస్తే ఇట్ విల్ గో లైక్ క్రేజీ. నాకు నెరేట్ చేశారు నాన్న లాస్ట్ డేస్లో. ఆ కథ నేను ఇప్పటికీ మర్చిపోలేను. తీస్తే అంటే అలాంటి కథలు రావు, ఆ కథలు చాలా ఒరిజినల్ స్టోరీస్ కదా. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, హిజ్ ఓన్ విజన్.
ఆ మర్డర్స్ కానీ ఆయన ఆయన చూసిన చాలా సంఘటనలు. బ్యూటిఫుల్ గా రాశారు. హీ మైట్ బి నోన్ యాజ్ అ కమెడియన్, హీజ్ అ వెరీ గుడ్ యాక్టర్, బట్ హీజ్ అ వండర్ఫుల్ రైటర్. మేడం యాక్చువల్గా ఆయన రాసిన కథల్లో 8 వరకు సినిమాలు అయినాయి. వాటిల్లో పేకాట పాపారావు మాత్రం అందరికీ బాగా రిజిస్టర్ అయింది. బట్ చాలా మందికి పేకాట పాపారావు కథ అని చెప్పి చాలా మందికి తెలియదు. అవును, పేకట బాపారావు, ప్రయత్నం అని ఒకటి ప్రయత్నం, వచ్చింది, అవును. లింగబాబు లవ్ స్టోరీ, ముగ్గురు మనగాళ్ళకి కూడా నాన్నగారు వర్క్ చేశారు. అవునా? అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం మేము కూడా. ఇంకా అలా చాలా కథలు రాసేవారు. కాకపోతే కానీ ఆయన పేరు పడేది కదా అప్పట్లో. పేరు చాలా టఫ్, అంటే మూల కథ అనో కథా సహకారము ఇట్లా పడేవి. బట్ స్టిల్ యూజ్ టు సెలబ్రేట్ అ లాట్. మా ఊర్లో బ్యానర్లు కట్టేసి అట్లా చాలా మంది. మీకు ఊహ తెలిసి నాన్నగారి తొలి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ ఏంటి? యాజ్ ఎ రైటర్ అంటున్నారా? యాజ్ ఎ రైటర్. యాజ్ ఎ రైటర్ ఫస్ట్ అంటే ప్రయత్నం అనే సినిమా అప్పట్లో థియేటర్లో మొత్తం మా నాన్నగారి ఫ్రెండ్స్ అందరు చిన్నపిల్లలం మేము. అందరూ వచ్చి ఇంకా ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ ఫుడ్ తీసుకొచ్చి ఎలాగా కూర్చొని చూస్తారు, అలా మా ఊర్లో చూసారు. ఓకే, దట్ వాజ్ ఎ మూమెంట్ ఫర్ అస్. అంటే ఇంత ఇది ఉంటుందా సినిమా, అంటే ఇంత పేరు ఉంటుందా అని.